ఈ సంవత్సరం 2025లో సంక్రాంతి కన్నా కూడా అందరి చూపు జనవరి 13 పైనే ఉంది. మరి ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? ఈ సృష్టిలో ఏం జరగబోతుంది? హిందూ క్యాలెండర్లో పౌర్ణమిని నెల చివరి రోజుగా పరిగణిస్తారు. అదేవిధంగా పౌష పూర్ణిమతో ముగిసిన తర్వాత రోజు నుంచి మాఘమాసం మొదలవుతుంది. అయితే ఈ తిథి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించి స్నానం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి నెల పూర్ణిమ తిథి మంచిదైనప్పటికీ ఈ ఏడాది పౌష పూర్ణిమ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆ రోజున అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. పౌష పూర్ణిమ బుధవారం 2025 జనవరి 13న రానుందని చెప్పారు. అయితే 144 ఏళ్ల తర్వాత ఈ రోజున ఓ అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ 2025 పౌష పూర్ణిమ రోజు మొదలవ్వనుంది. ఈ రోజున స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా నదులలో స్నానం చేయాలి. పౌర్ణమి రోజున ఈ పనులు చేయండి అని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజున స్నానం చేసి సూర్యునికి నీటిని సమర్పించి విష్ణువును పూజలతో పూజిస్తే వారు మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారట. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి పౌష పూర్ణిమ రోజు చాలా మంచిది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవిని కూడా పూజించి లక్ష్మీ స్తోత్రం పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.